హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెల్లవారిపోతున్న 22 రోజుల కొడుకు ఆ బిడ్డ ఎప్పుడు వెలుగుతున్నాడో మానవ జీవితం చూడండి ఎవరారా. జరిగింది ఎవరైనా చెప్తారు గాని జరగబోయేది చెప్పాలంటే మానవుని తరము కావారు. ఇచ్చటోడు ఈశ్వరుడు, తల రాత రాసటోడు బ్రహ్మదేవుడు, ప్రాణం తీసుకుపోయేవాడు ఎవడే యమధర్మరాజు. యమధర్మరాజు ప్రాణం ఉండవోగా కొడుకులు అడ్డం రారు, బిడ్డలు అడ్డం రారు, ఏ మనవరు అడ్డం రారు, ఏ మనవరాళ్ళు అడ్డం రావారు. ఎక్కడ మన ప్రాణము పోతుందో అక్కడికి మన కాళ్ళు జవనాలు పడతాయి. నిందలేని మానవునికి బొంద నిండదన్నారమ్మా. గక్కడ దత్తన్నవారి అంటే ఇక్కడికి వెళ్ళే తప్పుకపోతాడా దేవుడు. పంట పడే కాడికి పాదాలు జవనాలు పడతాయి. మానవ జీవితం చూడండి ఎవరారా. పెట్ట వీధి కోడి పిల్లను గద్దను అనకపోయినట్టు అనకపోతాడు దేవుడు. అందుకనికి మానవ జీవితం లోపల మనకు ఎప్పుడు కష్టం వస్తుందో మనకు తెలియదు. భగవంతుడు ఆడే ఈ నాటకం లోపల జగన్నాటక సూత్రధారి ఆడే ఈ నాటకం లోపల మనం పాత్రధారం గాని సూత్రధారం కావాము. మరి కన్న తల్లి సుభద్రదేవి ఏమనుకున్నది, నాకు 2 కొడుకులు, నాకు ఒక బిడ్డ, ఇక నేనే మహారాణని సంబరపడేటి వేళ, సంతోషపడేటి వేళ కన్న తల్లి సుభద్రదేవికి చూడండి ఎవరారా. ఇక నాకు పర్వాలేదని సంబరపడతాంది కన్న తల్లి సుభద్రదేవి. మానవ జీవితం చూడండి ఎవరారా. లక్షల గతిపతి అయినగా లక్షలకు అధిపతి అయినగాని నీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో. కోటి కోట్లకు వారసుని అయినగాని నీ ఊపిరి పోగానే నిన్ను ఊరి బయట మారేస్తారని తెలుసుకో. 100 లక్షల మంది డాక్టర్లు నీ వెంబడున్నా నీ పరలోక ప్రయాణము ఆపలేరని తెలుసుకో. ప్రపంచానికి అధిపతి అయినగాని నీ ప్రాణానికి అధిపతిని కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిన గాని నీ మృత్యువును జయించలేవని తెలుసుకో. ఎన్ని లక్షలు మన దగ్గరున్నా, ఎంత డబ్బు మన దగ్గరున్నా, ప్రాణం పోవంగా చావు బతుకుల్లో ఉన్ననాడు ఈ రోజు ఆత్మగల్లా కన్న తండ్రి ప్రాణం పోయే ముందు అయ్యో మా కన్న తండ్రి మంటయ్య ప్రాణం బతకాలనా అని, మా తండ్రి మాకు బతకాలనా అని ఆత్మగల్లా కొడుకులు, ఆ కోడళ్ళు, ఆ మనవరు మనవరాళ్ళు, ఆ బిడ్డలు అల్లుళ్ళు మా తండ్రిని మంచిగా చేసుకోవాలని హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ దండం పెడితే డాక్టర్ ఏమంటాడో చూడండి ఎవరారో. అయ్య మా ప్రయత్నము మేము చేస్తాం, ఆ తర్వాత దేవుడు దయ అంటాడు డాక్టర్ కూడా. మానవ జీవితంలో కన్న తల్లి సుభద్రదేవి ఎవరుకున్నది, నాకు 2 కొడుకులు, నాకొక బిడ్డ అని సంబరపడేది వెళ్ళ. నా కొడుకు వండుకున్నది, నా బిడ్డ వండుకున్నది, పిల్లగాళ్ళు లేవక ముందుకే తల్లి అన్నం తినాలంటారమ్మా. ఎందుకనగాని అంటే చిన్న పిల్లగాళ్ళు తెలివితోడుంటే తల్లిని అన్నది అనుకున్నది సుభద్రదేవి. తల్లి బంగారు పల్లెమూలా ఓ దేవుడా, బంగారు పల్లెమూలా ఓ దేవుడా, బంగారు పల్లెమూలా ఓ దేవుడా, బంగారు పల్లెమూలా ఓ దేవుడా. అన్న వేసుకున్నదమ్మా సుభద్రదేవి, అన్న వేసుకున్నదమ్మా సుభద్రదేవి, అన్న వేసుకున్నదమ్మా సుభద్రదేవి, అన్న వేసుకున్నదమ్మా సుభద్రదేవి. తల్లి కలిపి రాని ఓ దేవుడు, కలిపి రాని ఓ దేవుడా. కలిపి నోటిలో పెట్టే సుభద్రదేవి, కలిపి నోటిలో పెట్టే సుభద్రదేవి, కలిపి నోటిలో పెట్టే ఓ దేవుడు.
కళ్ళంటి నీళ్లు పోతున్నాయా భార్య ఒక చూసిన రాడుకు గుండెలకు బెల్లు అన్నయ్య మనకు కొడుకు మంత రాదు కోడలు శుద్ధిరేఖ ఉండగా 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండగా 20 ఏళ్ళ వయసులో నేను నాకు బిడ్డలు కావాలి అన్ని తోటి కోరి వాడు గుళ్ళవరం పూయని ఎత్తే భగవంతుడు సంగమయ్య వచ్చిండు మన కడుపులో ఇద్దరు కవర పిల్లలను వాడి కట్టిండు 20 పుట్టినాక 22 రోజుల నాడు నా ప్రాణం పోతుందన్నాడయ్యా నా ప్రాణము మన పిల్లలు పైన చచ్చిపోతారంత బాధ నాకు లేదయ్యా ఎందుకు కానీ అంటే ఏ జన్మలో నేను ఏ పుణ్యము ఎందుకుంటుందో నాకు భర్తము గడి నా సాగు అనుకుని గారి సావనుకుంటానయ్యా అక్కడ చూడండి ఎవరారో ప్రపంచంలో మన అందరికీ దొరకని ముత్తైన సాగు ఎందరికో కొందరికి అంటారమ్మా ప్రపంచంలో చూడండి భర్త ముందు నాడు పోయి భార్య వెనుక తీరు వేణులు ఎంతో మంది పూజలు ఉంటారు కానీ చూడండి ఎవరారా ఆడది ఏది కోరుకోవాలి మొదటి కోరుకోవాలా శ్రీరామచంద్రుడి గురువు గల్ల భర్త కావాలని కోరుకోవాలి రెండవ కోరికలో గర్భ శ్రీమంతం నాకు కొడుకులు ఉంటాడు కోరికలు తీరాలి బిడ్డలు ఉంటాడు తమను తీరాలని అంటున్నాడు రెండవ కోరికలో మనకి ఇద్దరు కొడుకులు మనకి బిడ్డ పుట్టిందిరాగా మూడవ కోరికలో నిండు ముద్దైన సాగు కోరుకోవాలి భర్త ముగడి సాగు ఆడడానికి అది బంగారు సాగయ్యా నీ కళ్ళ ముందర ప్రాణం పోతే 5 ముద్దలు వచ్చి నాకు ప్రాణం పోతారయ్యా తలవేడి స్థానాలు పోసి ఆకుపచ్చని చీర కట్టి అంతాల వైపు కడిగి గడవల కింద గంధం పెట్టి చెప్పలకు బస్సు పెట్టినారు రూపాయలకు బస్సు పెట్టి సిగరిండ శ్రీమంగ పూలు పెట్టి ఒలకంగా ఒడవాల బియ్యం పోసి పేడన్న వంట పెడితే చచ్చిపోయిన ఆడు కూడా మరో పార్వతం పోలే అన్న పెడతాడ రాజా ఇన్ని రోజులు పట్టినావో నీ తోడు
జన్మ ధన్యమైపోయిందయ్యా నానా నీ నీడ నా కనుమూసిరా నాకు పుణ్యమే కలుగునయ్యా కానీ ఒక్క మాట చెప్పుదల్లా మళ్ళా నాకు జన్మ అనేది ఉంటే 7 జన్మల దాకా నువ్వే నాకు భర్త అయి పుట్టాలే నేనే నీకు భార్యనై పుట్టన్నా అని ఆ భగవంతుని వేడుకుంటానయ్యా నా ప్రాణం వెళ్ళి వేరుగా భర్త లేని ఆడడానికి ఏమో బదురావులు ఎక్కువ ఉంటాయి నాలో భర్త లేని ఆడడానికి బదురావులు ఎక్కువ ఉంటాయి భార్య లేని మగవారికి బాగా ఎక్కువ అంటారు నాలో కానీ ఒక్క మాట చెప్పుదన్నా మన పిల్లలు పైన ఉన్నారా నువ్వు కోపవచ్చినాడు మన కొడుకును పట్టినాడు కూడా రాడయ్యా మన బిడ్డలు ఇంటిలో కూడా రానున్నాడు నా ప్రాణం పోతున్నదా అని అతన్ని సుభద్రదేవినే అమ్మా తల్లి విరవట్టుకోని ఓ దేవుడా ఆ భగవంతుడు వచ్చి కొడుకును బిడ్డనిచ్చి 22 రోజుల నాడు నీ బ్రాహ్మణి ఉండాలే బావ ఓ బావ సుభద్రదేవి ఆనాడు భగవంతుడు నీ ప్రాణం అడిగితే ఓ దేవుడా నా ప్రాణం ఇయ్యగాని నా భర్త ప్రాణం ఇస్తానంటే బావా బావా నేను వెళ్ళిపోదునే దేవి బావ రావే బావ రావే బావ చిన్ననాడు మనది సిరికలాది జంట సునాడే బావ ఐరాల జంట జంట వాసే కాలం కాలం వచ్చిన దేవి ఒక్కనాడు మనకు చూడవన్నది లేదు ఓ బావా సుభద్రదేవి మనతో ఉంటాతుంటే బావా ఆలు మొగలనలేదే బావా అన్న ఎల్లలందరమ్మా ఓ బావా సుభద్రదేవి ఏనుగంత తండ్రి పోయి ఎప్పుడు గుల్లంత తల్లి ఉంటే బావనింటి బాసల్లు దోమి పోటింటి పొట్లాలు దంచి కూలి కైకిలి వేసుకొని సరడు నూకలు తెచ్చుకొని కన్న పిల్లగల్ల అనుకునేది కన్న తల్లి ప్రేమంటరే బావా తాను వేరి కట్టు కట్టిన బావా నా మీది ప్రేమ నీకు తీరలేదు నీ మీది ప్రేమ నాకు తీరలేదే బావా బావా సుభద్రదేవి నా ఇల్లు సిగడి చేసి నీతో మనము చూసుకున్నవా బావా కాడ ఉన్నాడు కొడుకు శ్రీమంతుడు బిడ్డ శ్రీవల్లి ఎన్నడు వాళ్ళకు పొద్దు ఒడవాలే ఎన్నడు తెల్లవారన్నే బావా భర్తతోనే భార్యకు సుఖం ఉంటది భార్యతోనే భర్తకు సుఖం ఉంటది ఏ కొడుకుతోని ఏ కొడుకుతోని చెప్పుకొని వచ్చట
భర్త కట్టం వస్తే భార్య చెప్పుకుంటది, భర్త కట్టం వస్తే భార్యను పెంచుకొని భర్త చెప్పుకుంటారు, భార్య కట్టం వస్తే భర్తను పెంచుకొని భార్య చెప్పుకుంటారమ్మా. సుభద్రదేవి శరణు వరంగల్లు కోట శివశమ్ముని కొల్ల కాడ మొదలెత్తి మాట్లాడిను ఓ పావనివా కన్నీరు పెడుతున్నాడు, ఇద్దరు పిల్లలు ఎత్తుకొని ఆగో సావు వార్త ఆగబోరు సర్కారు రకం ఉండబోదు అంటారు. ఆ ముచ్చట ఈ ముచ్చట ఊళ్ళున్న పిల్లలందరికీ ఏర్పాటయింది. బంగారం అసంటి రాజు భార్య వచ్చిపోయిందని కొమ్మాన కోట్ల మంది వస్తున్నారు. ఆగో రాజు ఎడుతుంటే పైలందరూ ఎడుతున్నారు, ఎందరో వస్తున్నారు గాని ఆగో కొడుకున్న కోడలత్తలేరయ్యా ఓ పెద్దలాలు. రాజు ఏమనుకున్నాడు, శుభసేన మహారాజు వయ్యలాల నా కొడుకు ఎవరవచ్చు, నా భార్య చచ్చిపోయిన సంగతి నేను ఇద్దరు పిల్లలను పట్టుకొని ముచ్చట నా కొడుకుతో చెప్తానా అని కడుపుల దుఃఖం కడుపులో పట్టుకొని కళ్ళల్లో నిలుపుకొని కొడుకున్న మేడ వేడికి వచ్చిండు శుభసేన మహారాజు. కొడుక ఉమ్మంత రాజా గింతకాలం చూడుకొచ్చిన వాళ్ళే పక్క పొంటి వాళ్ళు నిద్రపోతారని కొడుక ఉమ్మంత రాజా అల్లాడు కాదు ఆ తెల్లారి దాన్ని నీ కోప అనుకుని మంది కోపలకి ఇట్లా ఎవరు అందరు కొడుక ఎవరు కొడుకు కొడుకు అని పిలుస్తారు. బుచ్చగాళ్ళు పాడగాను ఏమన్నంటే వరసలు పెట్టుకొని ఇంట్లో పోయి తెచ్చుకుంటారు. ఎవరు పెడతారు ఇందులో
అన్నప్పుడు నువ్వు హృదయం ఎత్తారు ఎవరో ఇంటి ముంగడికి వచ్చి కొడక కొడక అంటారు ఎవరు కావచ్చు మరి నా ఇంటి ముంగడికి ఎవరు వస్తారు కొడుక బుచ్చగాళ్ళు కావచ్చు బుచ్చగాళ్ళు వరసలు పెట్టుకొని వచ్చి ఇంటి ముంగడికి వస్తారు కట్టం చేసి చేతగాక ఆడోరాడు ఓభై ఊళ్ళ మీద పడి తింటాన్నారు వీళ్ళ మొల్లారాలు అయ్యా కొడుక ఉమ్మంత రాజా కొడుక ఉమంత రాజు అంటారు ఎవరు కావచ్చు అని ఆ ఉమంతరాజు మరి ఎవరు కావస్తారు 2 తలుపులు తీసిండు నాయన కొడుక ఎందుకు వచ్చినవే ఎడతాడు నీ తోడ తమ్ముడు నువ్వు చెల్లె పుట్టింది మీ తల్లి చచ్చిపోయింది కొడుక ఏంది నీ తోడ తమ్ముడు నువ్వు చెల్లె పుట్టింది మీ తల్లి చచ్చిపోయింది కొడుక అవద చచ్చిందా చచ్చిపోయింది కొడుక అయ్యో కొడుకు గుణం చూడు అమ్మా ఈ చలికాలం చెప్తా అదే ఈ చలికాలం